పెళ్లిని వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు అంటున్నాడు మన రాకేష్. అయితే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అయినా పేడు మోకాలు వేసుకుని ఏదో సంతాప సభకు వచ్చినట్టుగా ఎవరు మోహాలంటే మీరు వచ్చింది పెళ్లికి ఉత్సాహంగా ఉండరా? అది అలా ఉండాలి. అయినా మాగారు చెప్పండి అల్లుడు గారు. ఎవరి అమ్మాయి? పెళ్ళికి వచ్చిందండి మా అమ్మాయి ఫ్రెండ్. ఏమిటి మగ పిల్లోళ్ళ ముందే ఆడపిల్లోళ్ళు కాలు మీద కాలేసి కూర్చుంటారా? అర్జెంట్ గా కాలు తీయమా. అమ్మ అనసూయమ్మ ప్లీజ్ అమ్మ కాల్ తీయమ్మ. ఈరోజు నా కూతురు పెళ్ళి అయిపోద్దమ్మా, నువ్వు కాల్ తీయకపోతే ప్లీజ్ తల్లి కాల్ తీయమ్మ. తీసిందా? మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అయినా టైం ఎంత అయిపోయింది? పంతులేడి ఏంటి ఆయన అన్నాడు? పంతులు ఇక్కడే తెచ్చాను. ఎందుకు అంత కంగారు? ఏమిటి టైం ఏమిటి? నీకు తద్దినం పెట్టాల్సింది నేనే, పక్క వీధిలో పెళ్లి చేయాల్సింది. శుభాన్ని పెళ్లి తగ్గి అదే నీకు పెళ్లి చేయాల్సిందే, తద్దినం పెట్టాల్సిందే. నువ్వు కంగారు పడతావు ఎందుకు? నేను ఉన్నాను కదా. పెళ్లి చేసుకుంటుండే ఇప్పుడే అమ్మాయి అమ్మాయి కదా, నువ్వేం కంగారు పడుకున్నాయనా? అమ్మాయి పెళ్లి కూతురా, ఒకసారి అమ్మా. శ్రీరస్తో శుభమస్తు, శ్రీరస్తో శుభమస్తు. ఆగారు అల్లుడు గారు ఈ రెండు వేరు ఈ పక్క రెండమ్మా. ఏంటిది పేడు మొగ వేసి కూర్చుందంటే ఏమైంది మ్యాటర్? మా అమ్మాయి చిన్ననాటి బాల స్నేహితుడు బొంబాయిలో ఉంటాడండి, ఆడు రాలేదని మూడిగా ఉంది. మీ అమ్మాయి ఇలా పేడు మొహం వేసుకుని బాధపడితే పేటల మీద కూర్చుంటే నా వల్ల కాదండి తాళి కట్టడం. ఆడు వస్తేనే నేను తాళి కడతానంతే. మీరేం చేస్తారు కదా అర్జెంట్ గా ఫోన్ చేశాను, పోవండి. హలో ఏండి రండి రండి, నువ్వు రాకపోతే మా అల్లుడు తాళి కట్టినంతుండండి. ప్లీజ్ రండి, ప్లీజ్ అండి. సొత్తు కాదురా టాలెంట్, హరిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీయులు పయనించే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. ఇప్పుడు ఎవరా నువ్వు? హలో, బాంబే నుంచి వచ్చిన బిజీ యాడ్ మేకర్ ని. ఈడేంటి నవ్వులు మేసి మీల్ మేకర్ లో ఉన్నాడు. ఈ మేకర్ ఏంటి? హలో హలో సార్, నా బాల్య స్నేహితురాలది కొంచెం పెళ్ళుంటే వచ్చాను. యాడ్ సార్ 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను సార్. రేపటి వరకు మీ టేబుల్ మీద యాడ్స్ ఉండాలా? ఉద్యోగం తీసేస్తారా? అది కాదు సార్, నేను మాట వినండి సార్. సార్ ఏమైంది సార్? నీ అమ్మ కడుపు మాడ. మేనేజర్ ఫోన్ చేశారా, ఇప్పటికిప్పుడు యాడ్లు పంపించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారంట. సార్ అన్ని యాడ్లు ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్? పిచ్చివాడ, సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకునేవాడే ఆ క్రియేటివిటీ మైండ్ అంటే. కానిస్తా చూడు, ప్రయోగాలు చేస్తా చూడు, అద్భుతాలు చేస్తాను చూడు. ఓకే సార్. ఇదిగో చిలకడ బెల్లం తీసుకో నాయనా. ఇవ్వు. ఇదిగో తీసుకో అమ్మా. ఆయన తల మీద పెట్టమ్మా. ఓకే. చిలకడ బెల్లం చాలా బిజీగా ఉండే బాంబేలో ఫిల్మ్ మేకర్ కదా సార్. జస్ట్ మీరు కోఆపరేట్ చేస్తే యాడ్ నేను తీసేసుకుంటాను సార్. ఏంటి మీ పెళ్లిలో యాడ్లు ఏంటి భయ్యా? భలేవారు సార్, కోఆపరేట్ చేయాలి కానీ శ్మశానంలో కూడా యాడ్ తీస్తే అంత దమ్ముంది సార్ నాకు. కానీ ఓకేనా? యా ప్లీజ్ పెడుతూ ఉండండి. జీలకర్ర చూపించండి. క్లోజ్ చేసుకో. అనసూయ జీలకర్ర కూరలో వేస్తే అదిరిపోతుంది, నెత్తి మీద పెడితే అతుక్కుపోతుంది. అనసూయ జీలకర్ర. సరే ఇప్పుడు జీలకర్ర పెట్టేసుకోండి సార్. అది ఇప్పుడు ఏం చేయమంటావు? పంతులు నువ్వు అనేదా? అస్తమారు ఏం చేయమంటావు అనుకుంటా. ఆ కాలు కడిగి తగడు. కాళ్ళు రాయ బాబు. నెక్స్ట్ యాడ్ ఏంటి? వాటర్ యాడ్ సార్. వాటర్ యాడ్. ప్రతి సిచ్యువేషన్ కూడా కామెడీగా క్రియేట్ చేసుకుని యాడ్ తీసేవాడు భయ్యా మిల్ మేకర్ అంటే. పక్క తప్పుకో భయ్యా. ఇప్పుడు మీరు కాలు కడుపుతారు కదా? ఏం లేదు సార్, వాటర్ యాడ్ తీస్తున్నాను సార్. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తావు నువ్వు? మెల్లగా మెల్లగా పోస్తున్నారా? అరే నువ్వు క్లోజ్ చేసుకోరా. బాహుబలిలో జలపాతం పొంగినట్టు మెల్లగా పొంగాలి. నువ్వు క్లోజ్ చేసుకో. ఇప్పుడు వాయిస్ ఓవర్ వస్తుంది. ఓకే, క్యానులో వాటర్, లెగ్ నుంచి పెగ్గు వరకు, లెగ్ నుంచి పెగ్గు వరకు నేనే వాడండి. క్యానులో వాటర్, క్యానులో వాటర్. ఎలా ఉంది సార్? అత్యంత నీచంగా ఉందిరా నీలాగానే. శుక్లామదనం విష్ణు చేసి ఎవరినో తాళి కడుతున్నమ్మా. ఇప్పుడే యాడ్ చేస్తున్నావు భయ్యా నువ్వు. బంగారం యాడ్ భయ్యా. అవునా? లే కడతాను. ఒక్క నిమిషం, తాళి క్లోజ్ చేసుకో.
నగలే వేసుకుంటే దగదగ, చూసేవాడి కడుపంతా బగబగ. కుమార్ జ్యువెలర్స్, కుమార్ జ్యువెలర్స్. కట్టాల్సిన దరిద్రుడా. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఆకలిస్తే అన్నం పెడతా, ఆలు చూస్తే ఆయిల్ పెడతా. అదే పెట్టు, అదే పెట్టు. ఇప్పుడు ఏం చేయమంటారు? నా చేతండి ఆ తాంబాలు ఇంటాడు. ఇదిగో తీసుకో బాబు, కంగారు పడతాను, ఎందుకు తీసుకో. తలంబరాలు ఒకరి ఒకరు పోయినమ్మా. ఇలా పోస్తూ ఉండండి సార్ మెల్లగా. పోస్తా. వదిలేయండి, వదిలేయండి. వదిలేయా? Yes, ఇలా పట్టుకుని క్లోజ్ చేసుకోరా. కవిత బ్రాండ్ రైస్, కవిత బ్రాండ్ రైస్. పసుపు కలిపితే అవుతాయి తలంబరాలు, వండితే అవుతాయి పదింతలు. వాడండి కవిత బ్రాండ్ రైస్. కవిత బ్రాండ్ రైస్. మీ రూమ్ లోకి ముద్దులు పెట్టుకోండి. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతే ఇక్కడ నీకు. నాయనా సంభావన ఇప్పిస్తావా? ఈ శాంతం ఇప్పిస్తారా? పెళ్ళంతా నేనే చేసుకుంటే చేసావు అన్నవా? ఓహో, రేపు ఇప్పిస్తావా? అట్లనే ఇక్కడ కూడా యాడ్ తప్పుతారా? తప్పదు సార్, ప్లీజ్ ఈ ఒక్క యాడ్ సార్. లేకపోతే నేను బిజీగా ఉన్నాను. నేను నీ పెళ్లికి ఎందుకు రమ్మని పిలిచారు చెప్పండి అమ్మా. నా కర్మరా, నా దరిద్రం. క్లోజ్ అప్ వేసుకో. శక్తికి, తృప్తికి, అనురక్తికి, అనారోగ్య. దేనికి వేస్తుంది, దేనికి పెడుతున్నారు దరిద్రుడా? ఈ దేని క్యాప్షన్ దేనికి పెట్టాలో నాకు బాగా గుర్తుందిలే, నువ్వు కూర్చో. ఏది ఏమన్నా కానీ రాకేష్ గా నిన్ను చూసిన తర్వాత నాకు అద్భుతమైన థాట్ వచ్చిందిరా. ఏది లేదు, నిన్ను పెట్టి ఒక అద్భుతమైన యాడ్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటాను. అవునా? ఏమంటావు? గ్లామర్ ఓకేనా? అయ్యా బాబు, నీకంటే మేకప్ కూడా అక్కర్లేదు. అందరూ ఒక్కసారి పైకి రండి అమ్మా స్టేజ్ మీదకి. జూనియర్ ఆర్టిస్ట్ లా? యా యా. సార్ మీకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది సార్. అసలు చదవీడు వేసుకుంటా. ఒక్కసారి నాకు జూమ్ వేసిపోరా. మళ్ళీ మా వారి డమ్మీ స్టిక్స్ ఎరక్కొట్టేస్తే గానీ ఎరగవు. ఏం రైలే నవిలోంచి చేసిన మీల్ మేకర్ లాగున్నాడు. అబ్బా, ఏం కంపారిజన్ అసలు. కిషోర్ చాలా బాగా చేశారు. బాగుంది రాకేష్. నాగబాబు గారు. రాకేష్ థాట్ నచ్చింది నాకు, ఎంటర్టైన్ గా ఉంది. ఓకే, గాలి కొట్టేవా అది? నిజంగా నేను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రక్తాలను చూస్తే, నేను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా అటుగా సర్దుకుంటాయి. ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సమయానికి వంట చేయమని ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. అర్జెంట్ గా అన్నవరాలు ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది బాగా. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచానికి ఆంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసినంత చెరువు అయిద్దా? సముద్రమే. 5,000 ఎత్తాలరా. పోయినసారి తీసుకుని 3,000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంతే. వాళ్ళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు జిప్పాక్ చిప్పాక్ జింపాక్. సార్ ఈవిడ మా బామ్మ, 1 డే ఆఫీసర్ సార్. ఏంటి? మమ్మీ, నువ్వు చెప్పింది నిజం. మేనత్ టచ్ నాలాగే ఉంది. అరే బంగారు, మేనత్త నీలా లేదు, నువ్వే మేనత్తలా ఉన్నావు. ఏం చేస్తుంటది ఇది? నేను గోస్ట్ మోకం వేసుకుని ఎయిర్ హోస్టెస్. ఈ మోకానికి ఎయిర్ హోస్టెస్ ఎవరిచ్చాడు ఉద్యోగం? ఇంతకని ఏ ఎయిర్లైన్స్ అయితే? నువ్వేం బాధపడదు,
అమ్మ లేకపోయినా నీకు అమ్మలా ఉంటుంది. నా చెల్లెలు కూతురు కాదండి, ఇదే నా చెల్లెలు. రసగుల్లా 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 ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందా చూస్తూ నిలబడ్డారే వీళ్ళు